ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బుజ్జి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసాలంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు, హితంని ఎలా రెడీ చేశాను, అలానే ఫోటోషూట్ ఇవన్నీ. ఇంకా అదే రోజు కూడా కావాలన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి ముందు రోజు కూడా కావాలనండి. అది వచ్చేసి ఆగస్ట్ 15th అనమాట. ఇంకా అన్నీ ఒకే రోజు వచ్చేస్తాయి, లేకుంటే ఏది రాదనమాట, అలా ఉంటుంది. ఇంకా కావుళ్ళకైతే అంటే 2 రోజులు అయితే జరుగుతుందండి మా ఊర్లో. ఫస్ట్ రోజు అయితే గంగ పూజ అనమాట. అంటే చెరువు దగ్గరికి వెళ్ళేసి అక్కడ పూజలు చేసుకొని ఇంటికైతే రావడం. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇలా చూస్తున్నారు కదా, నిమ్మకాయలు వేయడం, అలానే శూలాలు ఏదైనా గుచ్చుకునేది ఉంటే అది గుచ్చుకోవడం, అలానే ఆటో లాగడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇవంతా ఆ నెక్స్ట్ డే ఉంటుందండి. అలానే కొండకు వెళ్ళి రావడం కూడా ఇదే రోజు అనమాట. అంటే మాల కూడా వేస్తారండి. సేమ్ అయ్యప్ప మాల, ఓం శక్తి మాల ఎలా వేస్తారో సేమ్ ఇది కూడా అలానే వేస్తారనమాట. ఇంకా 41 రోజు అయితే మా అన్న అయితే వేశారండి. ఇంకా అలా వాళ్ళకి ఎవరి ఇదనమాట, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరి సౌకర్యం చూసుకొని వాళ్ళైతే వేయచ్చు అనమాట మాలైతే. ఈ మాల వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి మాల అండి. అన్ని మాలలో ఒక లెక్క అయితే ఈ మాలే ఒక లెక్క. ఈ మాలలో కూడా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి పూలమాల, దీనికి ఎలాంటి ఇదైతే ఉండదన్నమాట. దీంతో వచ్చేసి మోస్ట్ డేంజరస్ ఏంటంటే శూలం మాల, అలానే ఉన్సులేస్తారు కదా ఆ మాలలు. వీటిలో కూడా చాలానే ఉన్నాయండి. అంటే మనం ఉన్సులేసుకొని ఆటోనన్నా లాగచ్చు, టెంకాయ గొల్లలు వస్తాయి కదా వాటినన్నా ఎత్తచ్చు, ఇంకా అలానే ట్రాక్టర్ నన్నా లాగచ్చు. మన ఇష్టం అనమాట, మనం ఏది మొక్కుంటామో దాన్ని అయితే ఇక్కడ తీర్చేయాలి. ఇంక ఇక్కడ మా అన్న అయితే 41 days వేశారని చెప్పాను కదా మాల. ఇంకా మా అన్న అయితే ఆటోనైతే లాగుతున్నారండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఉన్సులైతే వేశారనమాట మా అన్న వీపుకైతే. ఇంకా దీంతో ఆటోనైతే లాగాలన్నమాట. అది ఎలా లాగుతారు ఏంటి అన్నది చూపిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా దేవుడు వస్తేనే ఇది సాధ్యపడుతుంది, లేకంటే అస్సలు అవ్వదనమాట. ఆ నొప్పికి కూడా భరించలేము. ఖచ్చితంగా దేవుడైతే వస్తారండి. అంటే మాల వేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వస్తారనమాట, దాంతో నో డౌట్. ఇంకోటి ఏంటంటే మాల వేసిన వాళ్ళకంటే పక్కన ఆల్రెడీ వేసింటారనమాట, వాళ్ళు కూడా ముందు ఎప్పుడో వేసింటారు. ఇంకా వాళ్ళకు కూడా చాలా మందికే వచ్చినాయి. ఇంకా వాళ్ళని కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. నేను రెడీ వెళ్ళేసరికి మా అన్నకి ఉన్సులంతా వేసేసారండి. లాస్ట్ టైం అయితే మా అన్నకి నిమ్మకాయలు అయితే వేశారనమాట. ఇంకా మా అన్న ఈసారి అయితే ఇలా ఆటోని లాగుతానని చెప్పేసి అయితే మొక్కున్నారనమాట. ఇంకా చూస్తున్నారు కదా పూజలంతా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఆటోని లాగడమే. నేను ఇక్కడ వెళ్ళిన ఫాస్ట్ చూసేసి నిజంగానే ఫాస్ట్గా వచ్చేస్తారేమో, అంతే ఫాస్ట్గా అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చారనమాట పరిగెత్తుకుంటూ మా ఇంటి దగ్గరికి. ఇంకా పూజ చేయాలని చెప్పేసి ఇంకా వచ్చిన వెంటనే చూస్తే అక్కడ రాలేదనమాట. ఇంకా స్లోగా అయితే లాక్కుంటూ వస్తున్నారు, అక్కడక్కడ పూజలు చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ అయితే నేను నీళ్ళైతే 3 చోట్ల పోసేసానండి. ఇంకా చూస్తున్నారు కదా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసారండి. ఇంకా మేమైతే పూజని పట్టుకొని రెడీగా ఉన్నాను నేనైతే పూజ చేయడానికి. ఎందుకంటే నేను అక్కడ చేయలేదు, ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి నేను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా లాక్కొని అయితే వస్తున్నారు, సపోర్ట్గా అయితే ఉన్నారు. కాకపోతే మరీ అంతేం ఉండదండి. ఇంకా మా అన్నే లాగాలి. ఇంక ఇక్కడైతే లాక్కొని వస్తున్నారు. నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి వాటిని చూస్తేనే భయం అండి. అలాంటిది దగ్గరికి వెళ్ళేసి పూజ చేయాలంటే కాళ్ళు చేతులు గడగడ వణికాయి అనమాట నాకు అక్కడ. అంటే ఫ్లాష్ అవ్వదనమాట, ఏది చేయాలి ఏ టైంలో చేయాలి అని చెప్పేసి సడన్గా వెళ్ళేసరికి నాకు ఫ్లాష్ అవ్వదు. ఇంకా మా అన్న అయితే లాక్కొని వచ్చేదానికే చూస్తా అన్నారు. ఇంకా అక్కడైతే చెప్తా అన్నారండి
పూజ జరుగుతుంది, వెయిట్ చేయి అని చెప్పేసి. ఇంకా వాళ్ళైతే అదే మత్తులో ఉంటారనమాట, ఆ దేవుడు భక్తిలోనే ఉంటారండి. ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పినా అంతగా వినిపిదనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆడాలి, ఆ పంపలు అలా ఉంటాయన్నమాట. ఆ సౌండ్కి నార్మల్గా ఉన్న వాళ్ళే డ్యాన్స్ వేయాలనిపిస్తుందండి. ఇంకా ఆ దేవుడు భక్తిలో ఉన్న వాళ్ళకి అసలు పట్టే కయ్యాలదనమాట. నేను వీడియో ఎండింగ్లో కానీ మధ్యలో కానీ చూపిస్తాను ఎలా ఆడుతున్నారు అనేది. ఇంకా చాలా అంటే చాలా ఒళ్ళు మర్చిపోయి ఆడతారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నానండి. నార్మల్గా గుడికి వెళ్ళేసి మొక్కునేటప్పుడు ఎన్నో మైండ్లో రన్ అయ్యి మొక్కుంటానమాట నేనైతే, ఇది మొక్కాలి అది మొక్కాలి అని చెప్పేసి. కానీ ఇలాంటి ప్లేస్లలో ఏం మొక్కనండి, నాకు అసలు ఏం ఫ్లాష్ కూడా అవ్వదనమాట. ఊరికే అలా వెళ్ళేసి మొక్కొని వచ్చేస్తాను. ఇంకా నాదైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ఆ దేవుడే చూసుకోవాలి పూజలో. ఇంకా అక్కడ నుండి వాళ్ళు మూవ్ అయిపోతున్నారు. నేను ఫస్ట్లో చూపించాను కదా, అక్కడ నుండి ఇంకా కొంచెం దూరం అయితే లాగారనమాట అంతే. అంటే కొండ వరకు అయితే వెళ్ళట్లేదండి, ఇంకా పర్మిషన్ లేదు ఈసారి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. అందుకోసం అని చెప్పేసి అక్కడి వరకు వెళ్ళకుండా ఊర్లోనే లాగేసి వెళ్తున్నారనమాట. ఇంకా ఇక్కడ వస్తున్న వాళ్ళు శూలం అయితే వేసుకున్నారండి, ఒక అన్న అయితే వేసుకున్నారనమాట. ఇంకా మిగిలిన వాళ్ళంతా పూల కావిడనమాట. శూలం వేసుకోవడం అంటే నోటికి గుచ్చుకోవడం అండి, అది పెద్దది. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, అన్న అయితే పట్టుకున్నారు, చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇంకా దాన్నైతే నోటికైతే వేసుకోవాలి. అసలు నాకు డౌట్ వస్తుంది, ఎందుకు ఇలా మొక్కుంటారా అని చెప్పేసి. భక్తి అనేది మనలో ఉండాలన్నమాట. భక్తి అది పైకి చూపిస్తేనే భక్తి అవ్వదు. అంటే నా సైడ్ నుండి నేను చెప్తున్నాను, ఎవరిని కించపరచలేదు, అంటే నా ఒపీనియన్ చెప్తున్నానండి. మనకి ఎంత భక్తి ఉందో అంతగా పూజ అయితే చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఆ భక్తికి మించి ఉంటుంది కాబట్టి ఇలా మొక్కుంటారో ఏమో నేను అనుకుంటున్నాను. ఇంకా మాళ్ళైతే ఇవన్నమాట కావుళ్ళు. ఇంకా ఎవరికి మొక్కున్న కావిళ్ళు అయితే వాళ్ళు ఎత్తుకొని వెళ్తున్నారు. మా ఊర్లో ఈ మాలలు కూడా చాలా తక్కువ అంటండి. ఇంతకు ముందు అయితే అసలు 101 కావుళ్ళు అయితే ఎత్తేవాళ్ళంట. నిజంగా అన్ని కావులు ఇప్పుడైతే దాదాపు తక్కువే, అప్పటికంటే ఇప్పుడు తక్కువే. కానీ అంటే ఇప్పుడే ఇంత లేట్ అయిపోయింది. ఇంకా 101 కావిడ వేసింటే ఇంకా లేట్ అయిపోయేదేమో అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పారనమాట. ఇంకా అంత బాగా జరిగేదనమాట. నేనైతే ఇంతవరకు చూడలేదండి ఇలా శూలాలు వేయడం ఇవంతా కూడా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే చూశాను. అలానే ఇంకా కొండ మీదకి కూడా ఇదే ఫస్ట్ టైం మేమైతే వెళ్తున్నాం. ఇంకా మాకు ముందైతే 3 లారీలు అయితే వెళ్ళాయండి మా ఊరు నుండి, అంతమంది అయితే వెళ్ళారనమాట. ఇంకా మేము కార్లో అయితే శృతి, నేను, చరణ్, మా అమ్మ, ఇంకా అలానే మా పెద్దత్తమ్మ, మా హస్బెండ్, మేమైతే కలిసి వెళ్తున్నాం పిల్లలు. ఇంకా మేము వెళ్ళే దారిలో ఫుల్ ఫన్ అనమాట. ఇంకా దారిలో వెళ్తూ పానీపూరి అయితే మధ్యలో ఆగాం. ఇది ఖచ్చితంగా ఉండాలి, ఇది లేకపోతే అసలు ఎనర్జీనే లేదనమాట. ఇంకెక్కడో ఒక చోట దిగి ఆగి తినేస్తామన్నమాట మేము. ఇంకా మేమైతే దగ్గరలో చేరుకునేసామండి. ఇక్కడైతే కార్ పార్కింగ్ వేసేసి నడుచుకుంటూ వెళ్ళాలి పొలాల్లో, అది కూడా చూపిస్తాను. ఇంకా మాలలు వేసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, మా అన్న అయితే ఇక్కడ ఉన్నారు. అలా ముందు చూపించాను కదా నిమ్మకాయలు వేసిన వాళ్ళు, అవైతే నిమ్మకాయలు అలానే ఉన్నాయండి, వాళ్ళు అక్కడ తీసేస్తారంట. మనమైతే ఇలా అడ్డదారిలో వెళ్ళిపోతున్నాం, ఈ పొలాల గుంట అలానే తోపుల్లో దూరి వెళ్తాం. కానీ మాల వేసిన వాళ్ళు మాత్రం రోడ్లోనే రావాలంట. ఇంకా వాళ్ళు వేరే రూట్ అండి. ఇంకా మనమైతే ఇలా అడవిలాగే ఉంది ఇది. ఇక్కడ పాపం చేస్తాను చూడండి, గమ్మున వస్తుంది చూడండి కదిలి. ఇంకా చెప్పాను కదా తోపుల్లో కన్నా దూరిపోవాలని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్తున్నాం. నార్మల్గా దీనికి వాయిస్ ఇచ్చేద్దాం అనుకున్నానండి, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రన్ అవుతూ ఉందనమాట, అందుకోసమని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. మాకైతే కొంచెం లేట్గానే వెళ్ళాంలేండి, ఒక 5 కూడా అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా మా నడక ఎలా ఉందో. ఇంకా అడ్డదారిన రాళ్ళు, రప్పలు, నీళ్ళు, హేర్లు, వంకలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. అయితే నేను చూడ్డం ఇదే ఫస్ట్ టైం. నాకైతే నచ్చిందండి, బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చే భక్తులందరూ చాలా భక్తితో వస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి ఖచ్చితంగా మొక్కుంటే అది కూడా మనం భక్తితో ఎంతో భక్తితో మొక్కితే కానీ జరగవండి. మనం చాలా నమ్మకంతో మొక్కాలన్నమాట. అలా మొక్కితే అది ఏ దేవుడికైనా సరే ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇంకా మేమైతే ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నాం. ఇదైతే పంప అంటే కోనేరు లాగా, ఇక్కడే కావులు కడుక్కోవడం, ఇంకా కావిడి వేసిన వాళ్ళు మునిగి లేవడం అంతా ఇక్కడే
జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే మేము కాళ్ళు చేతులు అయితే కడుక్కుంటున్నాం. ఎక్కడికి వచ్చినా మాకు ఈ గోల్ అయితే తప్పదండి పిల్లలది. ఇంకా మేమైతే పైకైతే వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని రావాలి. ఇంకా ఆ దర్శనం తర్వాత మనం ఏదైనా చేయాలన్నమాట. ఇంకా మా వాళ్ళంటే మా ఊరు వాళ్ళు అయితే రాలేదండి. వాళ్ళు ఇంకా నడుచుకుంటూ వస్తుంటారు. ఇంకా చూపిస్తాను, వాళ్ళు వచ్చింది కూడా నేను చూపిస్తానండి. వాళ్ళైతే మాలన్నీ ఇక్కడే తీసేస్తారు, అంటే తీసేయరు, అంటే మాల బట్టలు ఇవంతా ఉంటాయన్నమాట. దర్శనం చేసుకునేద్దాం ఫస్ట్ అయితే, ఆ తర్వాత అయితే చూపిస్తాను. నాకైతే ఏ టెంపుల్కి వచ్చినా ఒకటే మైండ్లో రన్ అవుతా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఇదే అనమాట మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా నేను ఏదో ఒక ధైర్యం చేసి అయితే వెళ్తున్నాను లోపలికి. ఇంకా క్లారిటీగా ఎందుకు తీసుకోవడం వద్దులే అని చెప్పేసి గర్భగుడిలోంది తీసుకోలేదండి. ఇంకా బయట వచ్చేసాను. ఇంకా టెంకాయ అంతా అక్కడ కొట్టించుకొని పూజ చేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా లోపల కూడా తీసుకోలేదు ఏం కానీ, ఇంకెందుకులే రిస్క్ అని చెప్పేసి తీసుకోలేదండి. మాకైతే దర్శనం బాగా జరిగిందండి, అంటే రష్ ఏం లేదు. అంటే మేము వచ్చింది ఈవినింగ్ టైం కదా, ఆల్రెడీ అన్ని కావుళ్ళు అయిపోయాయి, రష్ అంతా కొంచెం తగ్గింది, కొంచెం క్లియర్ అయ్యింది అని చెప్పచ్చు. ఇంతకు మించి ఉండేవారంట, ఇంకా నాకైతే తెలియదు కదా, ఇదే ఫస్ట్ టైం. ఇంకా చూస్తున్నారు కదా, కావుళ్ళు వచ్చే వాళ్ళు వస్తున్నారు, దర్శనం చేసుకునే వాళ్ళు, అలానే అన్నదానాలు చేసేవాళ్ళు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. కావులు వేసిన వాళ్ళకంటే శివులుగా వస్తారు కదా, ఇంకా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మనలాగా. మేము ఎక్కడికి వెళ్ళినా సరే శివులుగా వెళ్ళిపోవడమే. కానీ ఈసారి ఓం శక్తికి వెళ్తే ఖచ్చితంగా వేసుకొని వెళ్దామని చెప్పేసి ఉంది. కాకపోతే చూద్దాం ఈసారి కానీ కుదురుతుందా లేదా అని చెప్పేసి. వీళ్ళైతే వేరే ఊరు వాళ్ళండి, కలిసి మెత్తినారు, అలానే పూల కావడి ఇవంతా ఉంటాయన్నమాట. నేను చింటూ పిట్టుకి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఒకటే స్తోత్రాన్ని అలానే ఒకే కథనైతే వినేదాన్ని అనమాట, సుబ్రహ్మణ్య స్వామి కథ. అది ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, అలానే సర్చింగ్లో కూడా నాకు అది దొరకట్లేదండి. దాన్ని అయితే నేను ఎక్కువ అంటే ప్రతిరోజు వినేదాన్ని అనమాట. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి జన్మించింది ఎట్లా, ఆ కథ అంతా ఒకటైతే ఉంది, నాకు అది ఇప్పుడు ఫ్లాష్ అవ్వట్లేదు, అదైతే వినేదాన్నండి. ఇంకా అలా వింటూ మనం ఏదైనా మొక్కుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి నాకు అలా జరిగింది నిజంగానే. మేమైతే ప్రసాదం అయితే తినేస్తున్నామండి. ఇంకా కావులు వేసింటారు కదా, వాళ్ళు కానీ ఒక్కపోద్దాం అనమాట, అంటే ఫాస్టింగ్ ఉంటారు. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అయిపోయింది దాదాపు చెప్పాలంటే. ఇంకా ఈవినింగ్ వరకు వాళ్ళైతే ఫాస్టింగ్లో ఉన్నారు. అలానే కావులు వేసిన ప్రతి ఒక్కరూ ఆడుతారు కదా, ఇంకా అలా వాళ్ళకి ఎలా వస్తుందో ఏంటో ఎనర్జీ. ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారండి, అంటే మా ఊరు వాళ్ళు అయితే వచ్చేసారు, వీళ్ళే అనమాట. ఇంకా చెప్పాను కదా, అంటే కావులు వేసిన వాళ్ళకంటే ఆ పక్కనున్న వాళ్ళకి కూడా కావులు అయితే వచ్చేస్తాయి. కొంతమందికి దయ్యాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ రేగిపోతుందండి. అలానే కొంతమంది దేవుళ్ళు కూడా వస్తారనమాట. ఎవరిని కించపరచాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఎవరి భక్తి వాళ్ళది. మీకు ఫస్ట్లోనే చెప్పానమాట, చాలా అంటే చాలా భక్తితో ఉంటే తప్ప నిమ్మకాయలు గుచ్చుకోవడం, శూలాలు గుచ్చుకోవడం, అలానే లాగడం ఆటోల్ని కన్నా ఇలాంటివన్నీ జరగవండి. నార్మల్గా వేయచ్చు పూల కావిళ్ళు కన్నా, కానీ ఇలాంటి వేయాలంటే ఖచ్చితంగా చాలా భక్తి ఉంటే తప్ప వేయలేం. ఇంకా ఒక్కొక్కరిని ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా పట్టుకునే ఇది ఉంది. అలా పట్టుకొని లాగుతున్నా సరే వాళ్ళు ఏమాత్రం ఆగకుండా ఆడుతూనే ఉంటారు. ఆ పంపుల్లో అలా ఉంటాయన్నమాట. ఇంకా ఎలాంటి వారికైనా సరే ఊపు వచ్చేస్తుంది. ఇంకా అలా ఆడుతూనే ఉంటారు, పంపులు వాయినాయా ఆడుతూనే ఉంటారు. ఇంకా మా ఊరి వాళ్ళు కూడా కొంతమందికి అయితే వచ్చారు, దేవుళ్ళు అయితే వచ్చారండి. ఇంకా చూస్తున్నారు కదా, ఒక్కొక్కరిని ఇద్దరు ముగ్గురు అయితే పట్టుకొని వస్తున్నారు. మాకైతే దర్శనం అంతా అయిపోయింది. ఇంకా వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు కదా, ఇంకా వీళ్ళు దర్శనం చేసుకొని అయితే రావాలి. ఇంకా మేమైతే కార్లో వచ్చేసాం కదా, మేమైతే ఈజీగా వెళ్ళిపోతాం. కాకపోతే మా ఊరు వాళ్ళందరూ మూడు లారీలకి అయితే వచ్చారు కదా, అందరూ వచ్చిన తర్వాతే వెళ్తారు. ఇంక ఇదైతే వేరే ఊరు వాళ్ళండి, మాకైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది వేరే ఊరు వాళ్ళ అనమాట. ఇంకా వీళ్ళైతే ట్రాక్టర్ని లాగుతున్నారండి, ఇంకా చూపిస్తాను అది కూడా. నేనైతే చూడ్డం ఇదేనండి ఫస్ట్ టైం, ఇంకా అందుకే నాకు అన్నీ కొత్తగా ఉన్నాయన్నమాట. మీలో ఎంతమంది ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం వింతగాను కొంచెం కొత్తగాను ఉంటుందన్నమాట. ఇంకా ట్రాక్టర్ని అయితే ఈ స్వామి అయితే లాగుతున్నారండి, కానీ హ్యాండిల్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు, కానీ లాగే వాళ్ళు మాత్రం వాళ్ళే. ఇంకా ఎవరు లాక్కూడదు, ఎవరు సపోర్ట్ చేయకూడదు, కానీ డ్రైవింగ్ సీట్లో మాత్రం ఎవరో ఒకరు కూర్చొని అలా డ్రైవ్ చేసినట్టు ఉండాలన్నమాట, అంటే స్టీరింగ్ దగ్గర. ఇంకా మాది మొత్తం చూడడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ అయితే
అయితే అలా ఉంది. దర్శనం కూడా బాగా జరిగిందండి. ఇంకా నేను చెప్పాను కదా, ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మొక్కోవడానికి నాకు ఏం ఫ్లాష్ అవ్వదు, ఏం మొక్కోను, ఊరికే చూసి మొక్కొని వచ్చేస్తాను. ఇంకా ఫైనల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా మేమైతే ఎప్పుడు ఏ పర్స్కి వచ్చినా ఏ టెంపుల్కి వచ్చినా ఇలా ఇవి తీసుకోవడం కామన్ అనమాట. బొరుగులు ఇవన్నీ ప్రసాదాలలాగా ఇంకా వీటినైతే తీసుకున్నాం. మీకు తెలిసిందే కదా, నేనైతే ఎప్పుడు స్వీట్కే ప్రిఫర్ చేస్తాను చింటూ బిట్టు పుట్టినప్పటి నుండి. ఇంకా జిలేబీ అయితే తీసుకున్నానండి. ఇంకా మైసూర్ పాక్ చెప్పాను, ఇంకా మా హస్బెండ్ అయితే మర్చిపోయి వచ్చేసారు. ఇంకా జిలేబీ తీసుకున్నాం. అక్కడి నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, హితే అయితే దీన్నే చూపించి లాక్కొని వచ్చి మరి ఇక్కడ పెట్టేసింది నన్ను అయితే. ఇంకా చూపిస్తే అమ్మాయికి ఆడుకునే వస్తువులు కావాలంట. ఇంకా దొద్దుమా అని చెప్పేసి పలకైతే తీయిచ్చామండి. ఇంకా ఏబిసిడీలు నేర్చుకోమా, రైమ్స్ నేర్చుకోమా అని చెప్పేసి సరే అని ఓకే అని చెప్పింది. కానీ తీయిచ్చిన తర్వాత ఏడుస్తుంది అనుకున్నానండి, కానీ ఏం ఏడలేదు, హ్యాపీగా తీసుకునింది అనమాట. ఇంకా వాళ్ళు రాసేదే కొదవ, ఇంకా అంతా తీయిచ్చేసాము. ఇంకా అక్కడ నుండి మేమైతే మాకు కొంచెం షాపింగ్ అనమాట, అంటే హెయిర్ బ్యాండ్స్ కానీ కావాలని చెప్పేసి మా అమ్మ అయితే తీసుకుంది. ఇంకా నైట్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఇలా ఉందన్నమాట లైటింగ్స్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇంకా మేము వచ్చిన దారినే వెళ్తున్నాం, అడవిలో దూరి పడి లేచి. ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఇంకా మేమైతే బయలుదేరేసాం ఇంటికైతే. ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ శృతితో ఫుల్ ఫన్ అనమాట, హ్యాపీగా నవ్విచ్చేస్తుంది పక్కన ఎవరున్నా సరే. ఇంకా మేము ఒకరి మీద ఒకరు కూర్చొని వెళ్తున్నామండి. ఇంకా చింటూ బిట్టు మమ్మల్ని వచ్చేటప్పుడు ఏం డిస్టర్బ్ చేయలేదు, వెళ్ళేటప్పుడు కూడా మరీ అంతగా ఏం డిస్టర్బ్ చేయలేదు, కానీ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎవరో ఇక్కడ కావులకైనా తెలియదు, పెళ్ళికైనా తెలియదు, లైటింగ్స్ అయితే బాగా వేశారండి. ఇంటికి వచ్చిన వెంటనే చింటూ బిట్టు ఏం కానీ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళైతే ఎడమొఖం పెడమొఖం పెట్టేసి పడుకున్నారనమాట. ఇంకా నేనైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ నాకెందుకో అస్సలు కాలేదండి. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. నిద్ర అయితే బాగా వచ్చేస్తుంది. నార్మల్గా ఉండొచ్చు, కానీ నిద్రపోయిన వాళ్ళని చూస్తే మాత్రం ఇంకా నిద్ర వచ్చేస్తుంది. అందుకోసమని చెప్పేసి నేను కూడా పడుకునేసాను, మార్నింగ్ లేసి చూసుకోవచ్చులే అని చెప్పేసి. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.